తమిళ హీరో సూర్య నటించిన ఆకాశం నీ అద్దురా సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన కీర్తీశ్వరన్ ఈ సినిమాకు తొలి దర్శకత్వం వహించారు. ఇతని డైరెక్షన్లో ప్రదీప్ రంగనాథన్ హీరోగా, రాములు బ్యూటీ, మమితా బైజ్ మరియు నేహా శెట్టి హీరోయిన్లుగా, సత్యకుమార్ కీలక పాత్రలో నటించిన మూవీ డ్యూడ్ ఈ శుక్రవారం విడుదలైంది. ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే, లవ్ ఫెయిల్యూర్ అయిన హీరో గగన్ తన మేనమామ ఆదికేశులు ఓ మినిస్టర్ ఇతనికి కులపిచ్చి అతని కూతురే హీరోని కుందనకు గగన్ అంటే చాలా ఇష్టం. ఒకసారి లవ్ ప్రపోజల్ చేస్తుంది, కానీ దాన్ని గగన్ రిజెక్ట్ చేస్తాడు. దాంతో కుందన దూరంగా వెళ్ళిపోతుంది. దూరమైన తర్వాత కుందన మీద గగన్కు ప్రేమ పుడుతుంది. ఆ విషయం తన మేనమామకి చెప్తాడు. దాంతో కుందనకి గగన్తో పెళ్లి నిర్ణయిస్తారు, కానీ కుందన ఈ పెళ్లి ఇష్టం లేదని చెబుతుంది. గగన్ కుందన పెళ్లి జరుగుతుందా లేదా, కుందన పెళ్ళొద్దనడానికి కారణం ఏంటి, కుందన కోసం గగన్ ఏం చేశాడు అనేదే ఈ సినిమా కథ. ప్రదీప్ రంగనాథన్ లవ్ టుడే, డ్రాగన్ వంటి సినిమాలతో తెలుగులో మంచి క్రేజీ తెచ్చుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి. అలానే ఈ సినిమా ట్రైలర్కు ఒక్కసారి హై పెరిగింది. ఫస్ట్ హాఫ్ లో మాజీ ప్రేయస్ పెళ్లి ఎపిసోడ్ తో మొదలవుతుంది. అక్కడ హీరో చేసే అడవుడితో హీరో క్యారెక్టర్ ఏమిటో మనకు అర్థమైపోతుంది. హీరోని మరో అబ్బాయితో ప్రేమిస్తుందని చెప్పడంతో అసలు స్టోరీ మొదలవుతుంది. ఇంటర్వెల్ తో సెకండ్ హాఫ్ పై హై పెరుగుతుంది. సెకండ్ హాఫ్ లో మద్దతు ప్రేమను గెలిపించడం కోసం హీరో పడి తపన, తర్వాత వచ్చి సెంటిమెంట్ డ్రామా మరియు ఓవర్ గా అనిపిస్తుంది. ఫన్ మూమెంట్, హీరో యాక్టింగ్, ట్విస్టులు, గ్రిప్పింగ్ సినిమాలతో ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, కానీ సెకండ్ హాఫ్ లో ఎంటర్టైన్మెంట్ కాస్త తగ్గి స్టోరీ మరో ట్రాక్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది. దానివల్ల కొంత స్లో అయింది. అక్కడక్కడ ఆర్య 2, నిన్ను కోరి, కన్యాదాని సినిమాలు మనకు గుర్తొస్తాయి. ఇవి కొంత మైనస్ అని చెప్పొచ్చు. ఇలాంటి సినిమాలు ఎంత ముందు కూడా వచ్చే అనేలా ఉంటుంది. ఈ సినిమాలో నటినట్ల పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే, గగన్ పాత్రలో ప్రదీప్ రంగనాథన్ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తన యాక్టింగ్ తో దుమ్ము రేపాడు. కుందన పాత్రలో మమితా బైజ్ తన యాక్టింగ్ తో ఆకట్టుకున్నది. ఆదికేశ పాత్రలో సత్యకుమార్ కాస్త కామెడీగా, అవసరమైన సార్లు సీరియస్ గా కనిపిస్తూ తన యాక్టింగ్ తో ఇరగదీశాడు. మిగతా నటినట్లు కూడా తన పాత్ర తగ్గట్టు నటించారు. డైరెక్టర్ కీర్తీశ్వరన్ పరువచ్చెలు, కులాంతర వివాహం కాన్సెప్ట్ అంతా పాతదైనప్పటికీ యూత్ కోసం కొత్తగా చూపించాడు. సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లేపై కాస్త దృష్టి పెట్టుంటే బాగున్ను. మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ బీజిఎంతో ఆకట్టుకున్నాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు అనిపిస్తుంది. నిర్మాణ విల్లు బాగున్నాయి. ఓవరాల్ గా ఈ సినిమా పర్వాలేదు అనిపిస్తుంది. మన సినీ యాత్ర ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 2.75 అవుట్ ఆఫ్ 5కి.